అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ తోటకూర కూర చేస్తున్నాను. కూరలో ఇది తోటకూర తరిగి పెట్టేసుకున్నాను, టమాటోలు వేసినాను, ఉల్లిపాయలు వేసినాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసినాను, పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను, అలాగే పెద్ద టమాటో వేసుకుంటున్నాను. మీల్ మేకర్ వేస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు సోయా చంక్స్ వేస్ట్ చేసేస్తాను. అలాంటిది ఈ మాట మాత్రం సోయా చంక్స్ని అంటే మీల్ మేకర్ని నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నీళ్ళల్లో ఉన్నాయి, ఉప్పు పసుపు వేసి నీళ్ళలో పెట్టేశాను. సో ఇప్పుడైతే నీళ్ళలో ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను. సో ఈ సోయా చంక్స్ని అలాగే అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వీటిల్ని నేను గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఎలా కచ్చాపిచ్చాక గ్రైండ్ చేస్తాను అంటే సోయా కీమా టైప్లో మనం గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట, చాలా గ్రాన్యూల్స్ లాగా. సో గ్రైండ్ చేసేసుకుంటే మొత్తం అంతా ఇది గ్రైండ్ అయిపోతుంది. ఇది ఒక మసాలా అనమాట. సో ఇవి మాత్రం చాలా కీమా టైప్లో అంటే చాలా కచ్చాపిచ్చాగా ఉంటాయన్నమాట. ఇది మనం కూరలో వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు మీకు ఒకసారి చూపిద్దామని. సో గ్రైండ్ చేశాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయలేదు ఇంకా నేను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా అని ఇంకా ఎండుమిరపకాయలు వేయలేదు. మినపప్పు, శనగపప్పు, రెండు లవంగాలు వేసాను కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం. ఎలాగో మనం గరం మసాలా లాంటిది వేస్తాము. దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది నేను రీసెంట్గానే పంపించాను. ఆ పౌడర్ వేస్తాం కాబట్టి నేను గరం మసాలా కూడా వేయట్లేదు, అన్నీ అందులోనే ఉంటుంది కాబట్టి. సో కొంచెం 2 లవంగాలు మాత్రం వేసేసాను. సో ఇప్పుడు ఈ పోపు ఒక్కసారి ఇలా వేగిపోతే మంచిగా ఎర్రగా వేగిపోయాయి అనుకోండి, మినపప్పు కానీ శనగపప్పు కానీ. అందుకే ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేయట్లేదు నేను. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం మీల్ మేకర్ ఏదైతే మనం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాము అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసేసాము. ఇప్పుడు కూడా వేస్తాం కాబట్టి నేను ఇంకా ఎండుమిరపకాయలు వేయలేదు. ఇవి ఒక్కసారి వేగితే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇవి బాగానే వేగిపోయాయండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను సోయా చంక్స్ యాస్టీస్గా వేసేస్తాను కదా, ఇవాళ మాత్రం నేను అలా వేయట్లేదు. దాన్ని సేమ్ మనకి బాగా కచ్చాబిచ్చాగా చేసేసి గ్రాన్యూల్స్గా చేస్తున్నాను. సో పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేగాలి. నేను ఒక పెద్ద చూసాను ఉల్లిపాయ తీసుకున్నాను, అవి వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి ఈ కూరలోకి, కూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. సో ఇది కూడా వేసేసాను. ఇది ఒక్కసారి ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసేసుకుందామండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు, మనం మీల్ మేకర్ వేస్తాం కదా, ఆ మీల్ మేకర్ దాంట్లోనే ఉన్నాయి కదా అన్నీ. సో ఇంకా ప్రత్యేకంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవలసిన అవసరం లేదు. సో ఇది ఒక్కసారి వేగిపోతే, ఉల్లిపాయలు అనేవి నేను హైలోనే పెట్టేసుకున్నాను, ఒక్కసారి ఇలా వేగిపోతే మనం మిగతా తోటకూర వేసేయచ్చు. టమాటోలు వేయాలి. ఇప్పుడు టమాటోలు వేసేస్తానండి. అది కూడా వేసేసి ఒక్కసారి మగ్గనివ్వాలి. ఆ ఉల్లిపాయలు, ఆ టమాటోలు ఒకసారి మగ్గాక మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. చూసారు కదా, అలా టమాటోలుగానే ఉంచుకోవచ్చు, లేదా ఇలా స్మాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్నా బాగుంటుంది, ఇలా టమాటోలుగా ఉన్నా బాగానే ఉంటుంది, మీ ఇష్టం అది. నేను కొంచెం స్మాష్ కొంచెం మామూలుగా వదులుతున్నాను. స్మాష్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పుల్లదనం కొంచెం కూరలోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో మీల్ మేకర్ది అది వేసేద్దాం. ఎందుకంటే పచ్చివాసన పోతుంది కదా, మీల్ మేకర్తో పాటు మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ అన్నీ వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోవాలంటే ఫస్ట్ ఇది వేసుకోవాలి, తర్వాతే తోటకూర వేసుకుందాం. తోటకూర ఎంతసేపు తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇది మాత్రం వేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది ఎంతసేపు వేయించాలంటే ఒక 5 to 6 minutes సిమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. సో దట్ దాంట్లో ఉన్న తేమ అంతా పోయి మంచిగా అయిపోతుంది, ఆ పచ్చివాసన కూడా పోతుంది. అప్పుడు మనం తోటకూర వేసుకుని మళ్ళీ ఇంకోసారి ఒక 2 to 3 times వేయించేసుకుంటే, అదే మన కూరలాగా ఫ్రై చేసేసుకుంటే అప్పుడు మనకి తగినంత కూర కానీ గ్రేవీలా కావాలంటే గ్రేవీలా, మీ ఇష్టం, మరి ఎలా చేసుకుంటే మీ ఇష్టం. నేనైతే ఇలాగ పొడి అంటే సెమీ గ్రేవీలాగా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది బాగా వేగాలండి. దీంట్లో ఉన్న తేమ పోవాలి, దీంట్లో ఉన్న నీరు పోవాలి, అలాగే పచ్చివాసన కూడా పోవాలి. ఒకసారి పచ్చివాసన పోయాక మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, కూర మంచిగా అయిపోయింది, ఆ పచ్చివాసన కూడా పోయింది, మన మీల్ మేకర్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, మనం చేసి పెట్టుకుంటే ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూర, చాలా రిచ్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మాత్రం మనం తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసేసుకుందాం. నేను ఇది 2 కట్టల తోటకూర, సో 2 కట్టల తోటకూర వేసేసాను, సన్నగా తరుక్కుని వేసేసాను. ఇది ఒక్కసారి మళ్ళీ ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసుకోవాలి.
కలిపేసుకుంటున్నప్పుడే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. మళ్ళీ మనకి లాస్ట్లో వేయాలి. ఇప్పుడు మాత్రం కొంచెం వేసేసుకుని కలిపేసుకోవాలండి. నూనె ఏం పట్టదండి, ఎందుకంటే ఇప్పుడు తోటకూర వదిలేస్తుంది, మా వాటర్ వదిలేస్తుంది. అలాగే మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ చేసుకున్న వాటర్ కొంచెం కొంచెంగా మనం వాడుకోవచ్చు. ఇలా కొంచెం వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి మగ్గాక మళ్ళీ ఇంకొంచెం దగ్గర పడుతుంది, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం. సో నేను చెప్తాను, ఇప్పుడు మాత్రం కొంచెం వాటర్ పోసుకొని మీరు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఉడికిపోతుంది. ఆ మీల్ మేకర్ కానీ, మనం వేసిన మసాలా కానీ, తోటకూర కానీ, ఆ ఉల్లిపాయలు కానీ చక్కగా దగ్గరికి వచ్చేసి బాగా వేగుతుంది అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి నీరు పోయాల్సి వస్తుంది, అప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, కూర భలే ఉడికిపోతుంది. ఎవరు నమ్మరు, ఇది వెజ్ మీల్ మేకర్ తోటకూర కూర అంటే ఎవరు నమ్మరండి. నాన్ వెజ్ కూరనే అనుకుంటారు, నాన్ వెజ్ కర్రీ అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందామండి, చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పడితే మళ్ళీ మనం ఏం చేయలేము. ఆకుకూర కదా, ప్లస్ మీల్ మేకర్ కూడా. అది నేను మీల్ మేకర్ని ఉప్పు నీళ్ళల్లో కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి చూసుకుని వేసుకోండి. అలాగే కారం, మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఆ మాత్రం కారమే సరిపోతుంది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, నేను ఆవాల మెంతుల పొడి అయితే వేసేస్తాను. ఫస్ట్ ఆవాల మెంతుల పొడి అండి, అది రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేను చేసుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, లవంగం, దాల్చిన చెక్క అది వేసేసానండి. అది కూడా కొంచెమే వేసాను, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ అయిపోతుంది అనమాట, ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం. నేను చోలే మసాలా వేస్తున్నాను, ఆ చోలే మసాలా వేస్తాను కాబట్టి ఇది తగ్గించవచ్చు అనమాట. ఇది మనం తగ్గించేస్తాం. సో ఇలా మొత్తం అంతా ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇది మాత్రం ఒక 2-3 విడతలు పడుతుందండి, వెంటనే ఆపేయకూడదు. ఇది బాగా మనం వేసిన ఉప్పు కారాలు కానీ, మనం వేసిన ఈ మసాలా పౌడర్స్తో బాగా ఉడకాలన్నమాట. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని బాగా మగ్గాలన్నమాట, బాగా ఉడకాలన్నమాట. మనం కదుపుతూనే ఉండాలి, లేదా మీడియంలో పెట్టుకుని దగ్గరుండి కదుపుతూ ఉంటే కూడా తొందరగా అయిపోతుంది. సో ఇలా తోటకూర అంతా బాగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అసలు మీకు అనిపిస్తుందా ఎక్కడైనా మీకు వెజ్ కర్రీ ఇలా అనిపిస్తుందా, నాన్ వెజ్లా అనిపిస్తుందా చెప్పండి. మీకు నాన్ వెజ్ లాగే అనిపిస్తుంది, కానీ ఇది మీల్ మేకర్తో మనం చేసిన కూర అద్రిపోతుంది. సో ఇది ఒక్కసారి 2-3 విడతలు అండి, 2-3 విడతల తర్వాత ఇలా కలిపేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా నేను వాటర్ వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వాటర్ పడలేదండి, ఎందుకంటే ఆ తోటకూర వాటర్ వదిలేసింది కదా, ఇంకా నేను వాటర్ వేయలేదు, సరిపోయింది. సో ఎందుకు ఉత్తునే వాటర్ వేసుకోవడం, మనకి ఈ కన్సిస్టెన్సీలో కావాలి కదా. సో ఇది చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను అన్నీ వేసేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం నేను చోలే మసాలా వేస్తానన్నాను కదా, అది కొంచెం వేసేసుకుంటాను. సో దట్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కూర. ఈ మీల్ మేకర్ ఈ తోటకూర కూర సూపర్బ్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలైతే వదిలిపెట్టరు, పెద్దవాళ్ళు వదిలిపెట్టరు. సూపర్బ్ ఉంటాయి. ఆ టమాటోలు కానీ, ఆ పచ్చిమిరపకాయలు కానీ, ఆ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం, ఆ మీల్ మేకర్ ఇలా క్రష్డ్ చేసి వేసుకున్నాం కాబట్టి, కచ్చాపిచ్చాగా వేసాం కాబట్టి చాలా చాలా ఇంకా చెప్పలేం, కూర మాత్రం సూపర్ ఉంటుంది. తోటకూర కాంబినేషన్లో చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, ఎక్కువ వేసుకోవాలి. లాస్ట్లో వేసేసుకుంటే బంద్ చేసేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ టపీమని కొట్టండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి, వ్యూస్ పెంచండి, నాకు సబ్స్క్రైబర్స్ని పెంచండి. నేను మీకు కనెక్ట్ అయ్యి మీకు నచ్చి ఉంటే, నా వాయిస్ ఓవర్ మీకు నచ్చి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఇలా ట్రై చేసినవన్నీ మీరు చక్కగా చేసుకోండి. చాలా చాలా టేస్టీ ఐటమ్స్ ఇంకా మీ ముందుంటాయి, మీకు నేను ఇంకా చూపిస్తాను. బట్ ఆల్సో మీరు తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు అన్ని వీడియోస్ చేసుకోవచ్చు కూడా. ఇంత టేస్టీ ఐటమ్స్ మీరు వదిలిపెట్టక్కర్లేదు. ఓకేనా, చేసుకుంటారని అనుకుంటాను. బాయ్ అండి.